చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. అంతకుముందు ఒకటి గ్రీన్ కలర్ చూపించిన మీకు, అది కూడా అంటే రెండు గ్రీన్ కాబట్టి మీకు ఏర్పడలేదు. ఇది కొంచెం ఫుల్ కాంట్రాస్ట్, ఒకటి పింక్ ఒకటి క్రీమ్ కాబట్టి ఈజీగా ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్స్ కూడా బార్డర్ పెద్దగా ఉందని చెప్పేసి హ్యాండ్స్ కూడా పొడుగు పెట్టాను. సో ఓకే, ఇలా ఉంది అని నేనైతే సాటిస్ఫై అయినా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో ఏంటంటే చెప్పాను కదా, నేను మొత్తం ఫాల్స్ అయిపోయినాయి, బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. సో నాకు కూడా కొంచెం కొద్ది గొప్ప స్టిచ్చింగ్ వచ్చు, బట్ ఏంటంటే చేసుకోవడం కొంచెం బద్ధకం అనమాట. సో బట్ ఎందుకు సరే ఒక బ్లౌజ్ అంతకుముందు మీకు ఒకటి చూపించాను నేను, గ్రీన్ కలర్ నేనే కుట్టుకున్నానని చెప్పేసి. సో ఇవాళ కూడా ఏంటంటే ఒక పీస్ ఉందండి. ఈ పీసు నిన్న ఫాల్ అని చూసిండ్రా, ఆ చీరది. బట్ ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉందన్నట్టు. ఇది నాకైతే 1 మీటర్ పడుతుందండి ఏ బ్లౌజ్ పీస్ అయినా కానీ. ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక క్లాత్ ఉంది నా దగ్గర. సో ఇది ప్లస్ ఇది కలిపి ఒక బ్లౌజ్ చేద్దామన్న థాట్ అనమాట. సో ఇప్పుడు అన్నీ వచ్చేటి అతుకుల బ్లౌజులే కదా. సో మనము కొంచెం ఈ అతుకులు ఏదో నేను జాయిన్ చేసి కుడదామని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ఈ వీడియో. ఈ బ్లౌజ్ సారీ. సో ఇది వచ్చేసి ఒక శారీ బ్లౌజు. అసలు చిన్నగా ఉందండి, చాలా చిన్నగా ఉంది ఇది. దీన్ని దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది చీర, అత్తమ్మ దగ్గర తీసుకున్నది. కానీ దానికి ఇప్పటివరకు బ్లౌజ్ లేదు, అన్నీ ఏదో బ్లౌజులు వేస్తున్నాను అనమాట. సో దానికి ఇవాళ కుడదామని చెప్పేసి మళ్ళీ దీనికి నేను లైనింగ్ కూడా కొనుక్కరాలేదు. ఇంట్లో ఉంటాయి కదా ముక్కలు, ఆ ముక్కలు యూజ్ చేస్తున్నా. ఈ పింక్ దానికి ఇది ఒకటి ఇలా వేస్తున్నాను అనమాట. సో నా కటింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను నా 7th క్లాస్లోనే మిషన్ నేర్చుకున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే టేప్తో కాదండి, మామూలుగా బ్లౌజ్తోనే కొలతలు అనమాట. నాకు అట్లే వచ్చు, బ్లౌజ్తోనే కొలతలు వచ్చు, టేప్తో రాదు నాకు టైలరింగ్. అప్పుడు నా డ్రెస్సెస్ నేనే కుట్టుకునేదాన్ని, మా అమ్మకు కుట్టేదాన్ని, మా నాన్నమ్మకు కుట్టేదాన్ని. ఇంకా నేను ఫేమస్ ఎందులో అంటే రవికలు అంటారు కదా, పాత ముసలోళ్ళు. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ తను దాదాపు ఒక 100 years దాకా 90+ బతికిందనమాట. సో తనకు కూడా నేనే కుట్టేదాన్ని రవికలు, నేను కుడితేనే వేసుకునేదనమాట. కుట్టినందుకు నాకు 1 రూపీ ఇచ్చేది రవిక కుట్టినందుకు ఆ కాలంలో. సో వచ్చు, అన్ని పనులు వచ్చు, కాకపోతే చేయడం కొంచెం బద్ధకం. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం కుట్టుకొని వేసుకుంటాను. నేను కుట్టుకునే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, కాకపోతే కొంచెం బద్ధకం అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదండి బ్లౌజ్ పీసు. ఇప్పుడు దీంట్లో బాడీ తీయాలా, హ్యాండ్స్ తీయాలా ఏం అర్థమవుతలేదు. సో ట్రై చేస్తాను ఏది వస్తుందో అని. సో నేను ఇలానే కొలుస్తాను అండి. ఇది ఒక చెయ్యి అనమాట. నేను చెయ్యిని ఇలానే కొలుస్తాను, టేప్తో కాదనమాట. సో ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్కి వచ్చేసి ఇది చెయ్యి కదా. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇంత పెద్దగా ఉంది, ఇంత దాదాపు ఒక బెత్తడు లోపలగా ఎక్స్ట్రా ఉంది. సో ఇదంతా అవసరం లేదు మనకి. ఇదిగోండి ఇలా తీసుకుంటాను అనమాట. ఇది ఒక చెయ్యి. తర్వాత బ్లౌజ్ హ్యాండ్ హైట్. హ్యాండ్ వచ్చేసి ఇది ఇంతే ఉంది, బట్ ఇక్కడ ఈ బార్డర్ పెద్దగా ఉందన్నమాట హ్యాండ్ది. సో ఎంత పెద్దగా ఉందో కరెక్ట్ ఉందండి. ఇదిగోండి ఈ బార్డర్ మట్టుకు వస్తుంది హ్యాండ్. సో అయినా కొంచెం పొడిగి తీసుకుంటున్నా. ఇది కుట్టు మందం కొంచెం వదిలిపెట్టేసి ఇదిగోండి మార్కరు ఇక్కడ పైన పెట్టుకుంటున్నా. సో మళ్ళీ ఈ సంక అంటాం దీన్ని, ఇలా కొలుసుకుంటున్నా చెయ్యితోని. ఇక్కడికి వస్తుంది.
సో మళ్ళీ ఇది సంక హైట్ చూసిండ్రా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎందుకంటే హైట్ పెట్టుకున్నా కదా ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఇది చెయ్యి రెడీ అయిపోయింది. ఫస్ట్ కింద సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ 4 వరుసలు 4 పొరలు కొంచెం కట్ చేసుకుందాం ఇక్కడ. ఇదిగోండి. ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నాకు అక్కడికి క్లాత్ సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇలా ఇదిగోండి, ఇది హ్యాండ్, ఇది మధ్యలో ఇట్లా వి షేప్ కట్ చేసుకోవాలి. సో ఇవి 2 చేతులు, ఇక్కడ మధ్యలో ఈ కనెక్షన్ తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది లోపల సంక కట్ చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది హ్యాండ్ కటింగ్. ఇది హ్యాండ్. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద కట్ చేసుకుందాం. ఇలా చూసిండ్రా ఇంత తక్కువ పడుతుంది మనకి. ఇదిగోండి అటు ఆ పీస్ తక్కువ పడుతుంది మనకి. సో నేను ఏంటంటే ఇట్లే కట్ చేస్తున్నా. ఇట్లే కట్ చేస్తే మనము ఆ సైడ్ ఆ కొంచెం పీస్ జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఇదిగోండి ఇది ఇలానే ఉంచేసుకొని ఉన్నాయి చేయి కట్ చేస్తున్నా. మనకు కుడి చేయికి ఎడమ చేయికి ప్యాచ్ వస్తుంది, అంత పీస్ మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఆ లాస్ట్కి. ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి అటు పీస్ మనం జాయిన్ చేసుకోవాలి, ఎంత తక్కువ ఉందో అంత. ఇది చెయ్యి అయిపోయింది. నేను కొంచెం హైట్ తీసుకున్నాను చెయ్యిని. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ పార్ట్ అన్నా బ్యాక్ పార్ట్ అన్నా తీసుకుందామండి, ఎందుకంటే 2 పార్ట్స్ రావు, ఫ్రంట్ బ్యాక్. ఇది బార్డర్ ఉంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నా, నడుముకి బార్డర్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం నడుము తీసుకుంటున్నాం కాబట్టి ఇలా చూసుకోవాలి. మనకు క్లాత్ ఇలా వేసుకొని ఇది ఉంటుంది కదండి, ఈ బ్యాక్ పీస్ ఈ బ్యాక్ పీస్ ఇలా పట్టుకొని మెజర్ చేసుకుంటాను నేను. మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి పర్ఫెక్ట్ కరెక్ట్ ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ
ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఈ మధ్యల పీసు, ఈ 2 పీసులు కరెక్ట్ ఉంది. ఈ కుట్టులకు చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది. సో కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇట్లా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా చూద్దాము. ఇప్పుడు నాకు ఈ క్లాత్ పెద్ద అవసరం లేదన్నమాట. సో నాకు వేరే ఏ పార్ట్ వెళ్ళకున్నా నష్టం లేదని చెప్పేసి ఇదిగోండి పర్ఫెక్ట్ ఇంత తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ బ్యాక్ హైట్ ఇదిగోండి, ఈ పైన భుజం ఎత్తు ప్లస్ ఈ కింద నడుము ఎత్తు, మనం ఇక్కడ ప్లేట్స్ అంటాం కదా అక్కడి వరకు. ఇదిగోండి హైట్ ఇది. నేను చాలా హైట్ వేస్తాను బ్లౌజులు. ఇక్కడికి వచ్చింది నా బ్యాక్ హైట్ అన్నమాట ఇది. టేప్ అసలు నాకు టేప్ యూజ్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి ఈ కిందికి ఖర్చుకు అంటే కొంచెం కుట్టుకు కొంచెం ఉంచేసి పైకి, ఎప్పుడైనా కానీ మనం కుట్టుకు కిందికి కొంచెం పైకి కొంచెం వదిలేసుకోవాలి. ఇది ఈ కింది కొట్టుకు, ఇది పైకి కుట్టుకు. సో ఇప్పుడు ఇది నా బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు దీన్ని 3 పార్టీషన్స్, ఇట్లా 3 పార్టీషన్స్ చూసుకుంటాను. ఇలా చూసుకొని తీసుకొని ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలా పెట్టేసుకుంటాను. పెట్టేశాక ఇప్పుడు బ్యాక్ నెక్, ఇదిగోండి ఈ నెక్, లెఫ్ట్ షోల్డరు, రైట్ షోల్డరు, ఈ 2 బ్లౌజులు ఇలా పట్టుకొని, ఇది నెక్, ఇదిగోండి నాది రౌండ్ నెక్ ఉంటుంది, ఇది ఇట్లా చూసుకోవడం. ఇదిగోండి ఇట్లా ఇక్కడికి వచ్చింది ఇది. అలా అనుకోకుంటే ఇలా కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే కింద మనకు సెంటర్ ఆఫ్ ద పార్ట్, బ్యాక్ సైడ్ సెంటర్ ఆఫ్ ద పార్ట్, ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చూసింటే కరెక్ట్ వచ్చింది. ఎందుకంటే కుట్టుకు కొంచెం వదిలి పెడతాం కదా మనం, ఇక్కడ పైకి కుట్టుకు కొంచెం పైకి వదిలి పెడతాం కదా, ఇది పర్ఫెక్ట్ వచ్చింది. ఇదిగోండి ఇలా చూసుకున్నా కూడా ఇటు కిందికి కొంచెం ఇక్కడికి వచ్చింది, ఇది కుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది నెక్. ఇది రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి దీన్ని. సో నాకైతే దీన్ని ఏమంటారు 4 ఫింగర్స్ నా షోల్డర్. ఇదిగోండి ఇలా 4 ఫింగర్స్ చూసుకుంటాను నేను. ఇలా సో మళ్ళీ ఇక్కడ కూడా 4 ఫింగర్స్, సారీ అక్కడ 4 ఫింగర్స్ కాదు. ఇదిగోండి నెక్ ఉంటుంది కదా, ఈ నెక్, ఈ షోల్డర్, ఇటు కొంచెం కుట్టుకి అటు కొంచెం కుట్టుకి వదిలేసుకొని
ఇక్కడికి సేమ్ ఒక 5 ఫింగర్స్ వచ్చింది. సో ఇది ఇక్కడికి. ఇప్పుడు సంక మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసి అంతే మర్చిపోతున్నాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ డెడ్ ఎండ్ ఈ సంక వరకు ఇది కొంచెం కుట్టు కొదిలి పెట్టుకొని ఇక్కడికి, ఇదిగోండి ఇక్కడ వరకు ఇది సంక హైట్. ఇప్పుడు ఈ మధ్యలో సంకను మెజర్ చేయడానికి ఇదండి, ఈ షోల్డర్ అండ్ ఇది పర్ఫెక్ట్. ఇలా ఇప్పుడు ఇంతే, ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రాస్ కొంచెం కట్ చేసుకోవాలి కింద. ఇదిగోండి ఇక్కడ దీనికి మనం ఇట్లా టాకాలు, దీని ఏమంటారు టాకాలు ఏమంటారు మర్చిపోయినా, ఇవి పెట్టుకోవాలి ఇట్లా. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుందాం, మెయిన్ పీస్. ఇలా ఇదిగోండి మనకి ఏంటంటే కిందికి బార్డర్ వస్తుంది. దీనికి బార్డర్ ఉంది కదా, బార్డర్ ఉంచేసాను అనమాట నేను. ఇట్లానే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. హ్యాండ్స్ బ్యాక్ సేమ్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్ అనమాట. సో ఇది కదలకుండా ఫస్ట్ ఒక పిన్ పెట్టుకుందాం, కట్ చేసుకుందాం ఇలా. బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ, కట్ చేయడమే కష్టం. ఇదిగోండి అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలి మనం. యాక్చువల్లీ ముందు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర పట్టుకొని, ఈ ముందు మన క్రాస్ కటింగ్ పీస్ కదా ఇది. సో ఇక్కడ లాస్ట్కు మనం పట్టీ పెట్టుకుంటాం కదా, పెద్ద పట్టీ పైన అక్కడ పట్టుకోవాలి. సో ఇది హైట్ చూసుకోవాలి, దీనికంటే ఒక 3-4 ఇంచులు చిన్నగా ఉంటుంది. సో అక్కడికి ఇలా దీనికి ఇలా మలిచేసుకోవాలి మనం. ఇలా మలిచేసుకొని ఇలా అని ఇక్కడ ఒక పిన్ పెట్టేయాలి. అనేది ఇది కాబట్టి మనం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాము. సో
సో ఫ్లవర్స్ ఇటు పైకి ఉన్నాయి, ఫ్లవర్స్ ప్రకారం తీసుకుందాం. సో బ్లౌజ్ మీద ఇట్లా క్రాస్ వేసుకోవాలి. మనం తీసుకునే కింద క్లాత్ ఉంటుంది కదా, ఆ కింద క్లాత్ క్రాస్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మళ్ళీ ఈ కింద 2 లెవెల్స్ ఏమున్నాయో చూసుకోవాలి, కింద పీసెస్ కూడా. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడైనా కాజా పట్టి నుంచి పట్టుకోవద్దు, హుక్స్ పట్టి ఏది ఉంటుందో దాంతో తీసుకోవాలి. ఇదిగోండి హుక్స్ పట్టి నెక్, ఇగో ఇక్కడ హుక్స్ ఉన్నాయి. ఈ నెక్, ఈ షోల్డర్ నుంచి నెక్ పీస్ ఇలా చూసుకోవాలి. ఇలా ఇదిగోండి పర్ఫెక్ట్, ఇలా మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడికి ఈ పీస్ ఉంది కదా, మీకు అనిపిస్తుందా నా చేయి? ఇదిగోండి ఈ పీసు ఇక్కడ వరకు. ఇప్పుడు దీన్ని నెక్ పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టుకొని ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుండి మనం ఇది క్రాస్ తీసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా. సో ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇలా నెక్ షేప్ మంచి రౌండ్గా తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మట్టుకు ఇక్కడ మనం ఇట్లా షేప్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీనికి మనము ఇలా పట్టీలు పెట్టుకోవాలి. ఇక్కడ 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 ప్లస్ దీనికి మనం సంక కట్ చేసుకోవాలి లోపలికి. దీనికి ఈ బ్యాక్ సైడ్ కాబట్టి, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి దీనికి అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ మటుకు మనకు ఇలా సంక తీసుకోవాలి. ఇలా ఇదిగోండి ఏంటంటే ఇక్కడ మనకు షేప్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మట్టుకు మళ్ళీ ప్లేట్స్ పెట్టుకోవాలి 2. ఇక్కడ 1 2 3 4 ప్లేట్స్
ఇప్పుడు దీనికి మనం లైనింగ్ కట్ చేసుకుందాం. హుక్స్ పట్టి కాజా పట్టి అవసరం ఉంటుంది. సో అది ఇదే వాడదాం. ఇదిగోండి, కోరున్న పీస్ మంచిగా యూజ్ అవుతుంది మనకు. ఎప్పుడైనా కానీ కోరున్న పీసెసే హుక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి 2 పీసులు. ఒకవేళ తక్కువ పడుతుంది అనుకుంటే ఇంకొక పీస్ కట్ చేసుకుని పెట్టుకుందాం ఎమర్జెన్సీ. అంతే. సో ఇప్పుడు దీనికి పెద్ద పట్టీలు కావాలి. ఇదిగోండి ఇలా పెట్టుకుందాం మనం. ఇలా పెట్టేసుకొని పెద్ద పట్టి మన పాత బ్లౌజ్ ఉంది కదా. సో పెద్ద పట్టి ఏంటంటే ఇక మనకు బ్లౌజ్కి ఫ్రంట్ ఉంటుంది చూసిండ్రా, ఆ పీసు. ఇదిగోండి ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇది ఎంత హైట్ ఉందని చూసుకొని మొత్తం మనకు 4 అవసరం పడతాయి. ఫ్రంట్ దానికి 2, లెఫ్ట్ సైడ్ 2. సో ఇలా మార్కర్తోనే ఈ హైట్ కనిపిస్తుంది. అరే ఇక్కడికే వస్తుంది. ఇదిగోండి ఇది హైట్. ఇది ఈ హైట్ చూసుకోవాలి. ఇది ఇంత. ప్లస్ ఇటు సైడ్ ఎంత ఉంది అనేది ఇది చూసుకోవాలి. ప్లస్ ఎప్పుడైనా చెప్పాను కదా కుట్టుకు కొంచెం వదులుకోవాలని చెప్పేసి, ఇదిగోండి కుట్టుకు కొంచెం వదిలేసుకుందాం. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్ షేప్లో తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇవి 2 అయిపోయినాయి. ఇంకొక 2 పీసులు కావాలి మనకు. ఇదిగోండి ఇది లైనింగ్. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద లైనింగే ఇచ్చిండ్రండి, భలే ఉంది. ఇది లైనింగ్ కూడా మనం క్రాస్ తీసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇదిగోండి. మనకు వేరే టెన్షన్ లేదు, లేకపోతే ఘోరంగా టెన్షన్ ఉండేది. ఎందుకంటారా కదులుతూ ఉంటుంది సిల్క్ పాలిస్టర్ అయితే. సో ఇది ఇలా వేసుకొని క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా 2 పీసెస్ తీసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు. అయిపోయింది. ఇవి 2 మిగిలినాయి, 2 వచ్చినాయి కదా, ఇంకా 2 కావాలి కదా. కాబట్టి మనకి ఏం చేద్దామంటే లైనింగ్ క్లాత్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా
ఇదిగోండి, అవి రెండు సరిపోతాయి మనకు. సో మనము ఇది క్లాత్ దొడ్డే ఉంది కాబట్టి మనకు దీనికి లైనింగ్ ఏం అవసరం లేదు, హుక్స్ పీస్ కాజా పీస్కి. ఒకవేళ వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనేం వేయట్లేదు ఎందుకంటే క్లాత్ మస్తు మందం ఉంది ఇది. సో అయిపోయిందండి, ఇంతే. మనకు నెక్ పీస్కి ఏమంటారు, అయితే క్రీమ్ కలర్ కదండి బ్లౌజు, దీనికి ఒక చిన్న డిజైన్ లా చేద్దాం అనుకుంటున్నా. ఈ పీసులు అన్నీ ఉన్నాయి కదా, దీన్ని వేస్ట్ చేయకుండా ఎలా అంటే, ఇప్పుడు మన బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా క్లాత్ కావాలండి. సో ఆ క్లాత్ ఇంట్లోకెళ్ళి తీసుకోవాలి మనము. సో ఇప్పుడు ఏంటంటే క్రాస్ పీసెస్ కట్ చేస్తున్నా, 1 ఇంచ్ మందం పెద్దగా. గల్ల పీసులు అంటాం వీటిని. ఇదిగోండి, ఇలా క్రాస్ పీసులు ప్లస్ గల్ల పీసులు అని కూడా అంటాము. మొత్తంకి వితౌట్ టేపే అండి. నేను మా చిన్నప్పుడు, నేను 7th ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉండేదన్నమాట, టైలర్ ఆంటీ. సో తను వాళ్ళ ఇంటికి వెళ్ళేదన్నమాట జస్ట్ కూర్చోవడానికి. అలా వెళ్ళి చూసి నేర్చుకున్నదేనండి, ఎక్కడ డబ్బులు పెట్టి నేర్చుకున్నది లేదు. ఏ పని అయినా కానీ మామూలుగా చూసి నేర్చుకున్న పనే. ఈ ఆల్ట్రేషన్ వర్క్లు మంచిగా అనిపిస్తుంది, అంటే కొంచెం ఏంటంటే సక్సెస్ అవుతామా కామా అనేది టెన్షన్తో చేస్తాం కాబట్టి అదో థ్రిల్ అనమాట. పింక్ అయితే మొత్తం మిగలకుండా కట్ చేసి వేసిన అండి. క్రీమ్ కలర్ కాబట్టి దీనికి పింక్ కలర్ కోర్ వేస్తే మ్యాచ్ అవుతుందన్న ఉద్దేశంతో అట్లా ఎక్స్పెరిమెంటు. మరి మిషన్ ఎక్కితే ఏమవుతుందో తెలియదు ఇది, ఈ ఎక్స్పెరిమెంటు. ఇదిగోండి, ఆ పీసెస్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు హ్యాండ్స్కి తక్కువ పడింది కదా, ఎంత తక్కువ పడింది అనేది చూద్దాం. మనం ఒక సైడే జాయింట్ చేస్తున్నాము క్లాత్, 2 సైడ్లు కాదు. ఇంత క్లాత్ నేనేమనుకుంటున్నాను అంటే, ఇక్కడ బార్డర్ ఉంది కదండి చిన్నది, ఇది ఇలా కలిసిపోతుంది అన్న ఉద్దేశంతో ఇది జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా ఎందుకంటే ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది కదా, మనకు లాస్ట్కి చిన్న బార్డర్ కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో. సో ఇలా ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి జాయిన్ చేసే పీస్ అన్నమాట. ఇంతే, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. సో ఇదండి స్టిచ్చింగ్. నేను ఎక్కడ టేప్ వాడను, అసలు టేప్ వాడడమే రాదు ఇప్పటివరకు కూడా. అట్లా కూడా ట్రై చేసిన, టేప్ వాడడం అసలు రావట్లేదు. ఓన్లీ బ్లౌజ్తో మెజర్మెంటే నేను చేసేది. ఇదైనా కానీ ఫ్రాక్స్ అయినా కానీ ఏవైనా మనకు ఏదైనా చేతిలో ఉంటే తప్ప దాంతో కుట్టడం వస్తుంది. కాకపోతే టేప్తోని కొలతలు పెట్టుకొని 2.5 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులు అంటే నాకు అస్సలే రాదు ఎందుకో. సో అయిపోయిందండి కట్ చేయడము. ఇప్పుడు మీకు కుట్టడం చూపిస్తాను పదండి. ఇదిగోండి, దారం ఆల్రెడీ నిన్న శారీ కుట్టాను కదా, అదే దారం ఉంది. సో ఫస్ట్ మనకి ఏది తేలిక అనిపిస్తుందో ఆ పనులు టక్క కంప్లీట్ చేసుకోవాలండి. టఫ్ పార్ట్స్ తర్వాత చేసుకోవాలి, మనం ఏ బ్లౌజ్ కుట్టినా ఏది చేసినా కానీ. సో ఏంటంటే మనం టక్క ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండ్ ఇది మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. సో మనకు ఫస్ట్ ఇవన్నీ జాయింట్లు చేసుకున్న తర్వాత టక్కన అయిపోతుంది పని.
సో ఇప్పుడు ఇది జాయిన్ చేసుకుందాము. సో ఇది బ్యాక్ పార్టు. ఈ బ్యాక్ పార్ట్ని మనం ఉల్టా జాయిన్ చేసుకోవాలి. ఉల్టా జాయిన్ చేసుకుంటే ఈజీ మెథడ్ ఏంటంటే మనం కిందికి పట్టి పెడతాం కదా, పెట్టుడు తప్పిపోతుంది అనమాట మనకి. సో ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా ఉల్టా వేసుకోవాలి. ఇలా ఉల్టా వేసుకొని ఇలా చేసుకుంటే మనం వెన్ను పట్టి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట దీనికి. సో ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇదిగోండి మొత్తం పీసెస్ అన్నీ జాయిన్ చేశాను. ఎందుకంటే నాకు ఒక్కొక్కటి చూపించడం సెల్ఫ్ వీడియో కాబట్టి నాకు వీడియో తీయడం రాలేదన్నమాట. సో ఇదిగోండి ఇది లైనింగ్ క్లాత్కి జాయిన్ చేశాను. ఇదిగోండి దాని పెద్ద పట్టి అంటాం కదా, ఇక పెద్ద పట్టి ఈజీ స్టైల్లో వేసుకున్నాను. ఎందుకంటే ఇది రఫ్ బ్లౌజ్ కదా, సో ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నేను తొందర అయ్యే ఛాన్సెస్లో చూస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ని. సో ఇదిగోండి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత, ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఇలా ఫస్ట్ ఇది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా జాయిన్ చేసుకున్నాను. మనము నడుము పట్టి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా వేసుకొని ఇలా ఒక చిన్న కుట్టు పెట్టేసుకుంటే ఈజీ మెథడ్లో కుడుతున్నాను అనమాట. ఒక్కసారి మనకి ఏదైనా కుట్టడం వచ్చింది అంటే మన స్టైల్లో మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం ఓపిక కావాలి మనకి. సో ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి హ్యాండ్స్ మనకు కట్ చేస్తుంటే హ్యాండ్స్కి తక్కువ పడింది కదా, సో అందుకని ఇదిగోండి చూసిండ్రా ఇక్కడ ఈ చిన్న పీస్ ఉంది కదా, ఈ చిన్న పీస్ ఇట్లా మూలలకు వస్తుంది అనమాట. మరి ప్లెయిన్గా ఉండకుండా ఇదొక చెయ్యి, ఇదిగోండి ఇదొక చెయ్యి, ఈ ఒక చేయికి ఈ మూలకు వస్తుంది, ఒక చేయికి ఆ మూలకు వస్తుంది అనమాట. సో ఇలా ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ అయిపోయినాయి, బాడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మిగిలింది ఏంటంటే మనము గల్లా పీసులు వేసుకోవాలి. ఇదిగోండి మీకు అది చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజు. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇది జాయింట్ పీసు ఇక్కడ వస్తుందని, అండర్ ఆర్మ్ కింద వస్తుంది. సో మనకు పెద్ద ఏమి ఏర్పడదు. సో ఇది హ్యాండ్. ఇదిగో ఇది నేను పింక్ ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర పింక్ క్లాత్ ఒకటి ఎక్స్ట్రా ఉండే, ప్లస్ ఇందులో పింక్ డామినేట్ చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో పింక్ వేశాను. సో ఇది బ్లౌజ్ మొత్తానికైతే ఎక్సలెంట్గా ఎక్కడ మిస్టేక్ పోకుండా సూపర్ వచ్చింది. ఇది ఈ హ్యాండ్, ఇది కూడా అండర్ ఆర్మ్ కిందికి వచ్చింది. ఎందుకంటే ఇది వేస్ట్ అయిన పీస్ కాబట్టి ఆ వేస్ట్ అయిన పీస్ని ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట ఇలాగా. ఇదిగోండి ఇది దీనికి కోర్ లాగా వేసిన, ఇదిగోండి ఇది చిన్న బార్డర్ ఉండే కదా అది బ్యాక్ ఇచ్చేసిన అనమాట. చూడండి చాలా ఈజీగా అయిపోయిందని మాత్రం చెప్పను, కొంచెం కష్టమే పడ్డా. ఎందుకంటే పీసెస్ కదా, ఆ పీసెస్ని జాయిన్ చేసి అది చేసి ఇదిగోండి ఇది ఇలా ఫ్రంట్కి వేసిన కాబట్టి ఇలా బ్యాక్కి వేస్తే బాగుంటుంది కదా కాంబినేషన్తో అని చెప్పేసి ఇలా వేసాను. సో ఎలా అనిపించిందండి బ్లౌజ్ మీకు నేను వేసుకొని చూపిస్తాను. దీనికి ఒకటి హెమ్మింగ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే నేను ఎక్కడ పంపకాలు పెట్టుకోలేదు, ఎందుకంటే నెక్ పంపకం చేయాలి, చేతులు పంపకం చేయాలి, నడుము పంపకం చేయాలంటే పెద్ద టైం తీసుకుంటుంది. అందుకే దీనికి కోర్ వేసేసిన, ప్లస్ దీనికి బార్డర్ ఉంది. ఉల్టా జాయింట్ చేసుకున్నా కదా లైనింగ్ని అలా వేసుకున్నాం కాబట్టి మనకి వేరే టెన్షన్ ఉండదు. ఇది కూడా ఉల్టా చేసుకున్నాం కాబట్టి ఇదిగో చూడండి ఇక్కడ ఇలా వేసుకుంటాం కాబట్టి మనకు దీనికి నడుము పట్టి వేయాల్సిన అవసరం లేదు, దానికి పంపకం కూడా అవసరం లేదనమాట. సో ఇదండి బ్లౌజు. సో దీనికి ఏంటంటే ఒక 2 టసల్స్ వేద్దాం అనుకుంటున్నా. ఏదైనా ఎంత చేస్తే అంత అందంగా కనిపిస్తుంది బ్లౌజు. సో ఇదండి బ్లౌజ్. నిజంగా వెళ్ళేది కుర్తా అనుకోలేదు, బట్
ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ చీరకు అసలు వేరే బ్లౌజ్ లేదు, అన్ని పింక్ పట్టు చీరల బ్లౌజ్ వేస్తున్నాను అనమాట. సో దీని బ్లౌజ్ కుడదాం అంటే ఈ చిన్న ఒక పీస్ దొరికిందనమాట ఇంట్లో. సో దీన్ని ట్రై చేద్దాము అని చెప్పేసి లైనింగ్ కూడా చూసిండ్రా, మ్యాచ్ అవ్వదు బట్ సూపర్ తేలింది దీనికి కూడా లైనింగ్ ఇంట్లో ఉన్నది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక బ్లౌజ్ వేస్ట్ కాకుండా సూపర్గా కుదిరింది. మళ్ళీ ఒక్కసారి కూడా ఇప్పలేదు, మిస్టేక్ అవ్వలేదు. నాకు ఫస్ట్ టైం అనమాట. అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను పెట్టిన కొలతలకి ఎక్కువ తక్కువ అంటూ ఏం లేకుండా. ఎలా అనిపిస్తుంది మీకు? కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ పింక్ ఉన్నడికి ఈ పింక్ బాగుంది. సో దీనికి హెమ్మింగ్ చేసిన తర్వాత చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, హెమ్మింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇదిగోండి బ్లౌజ్ ఎక్సలెంట్ వచ్చింది, నిజంగా సూపర్ కుదిరిందనమాట. సో ఒకటి మనం సంకల్పం దృఢంగా ఉంటే ఏది పని అవుతుంది అన్నట్టు ఇవాళ ఖచ్చితంగా కుట్టాలి అని ఫిక్స్ అయ్యాను. సో కుట్టేశాను, వేసుకొని కూడా చూశాను. చాలా అంటే చాలా చాలా బాగా కుదిరింది. సో మీకు కూడా వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా దీనికి ఏం చేసాను తెలుసా? ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. ఇదిగోండి హ్యాండ్స్ బ్యాక్ ఒక కలరు, ఫ్రంట్ పింక్ కలరు. ఇదిగోండి దీనికి ఇంకా టస్సల్స్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఎందుకైనా అని చెప్పేసి ఇది కుట్టి వేసిన అనమాట. ఇదిగోండి ఎలా ఉంది? నాకు అసలు టసల్స్ వేయడం రాదు, ఇప్పటిదిప్పుడు అనుకొని వేశాను. 2 ఇదొకటి, ఇదిగోండి ఇలా. దీనికి వేసింది ఏంటి తెలుసా అంటే క్లాత్ కాదు ఇది, నా దగ్గర ఒకటి రిబ్బన్ ఉండే అనమాట. నేను మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు రిబ్బన్ వర్క్ చేసేదాన్ని శారీకి, ఆ రిబ్బన్ ఉండిందనమాట. సో ఈ రిబ్బన్ ఇక్కడ ఈ పింక్కి మ్యాచ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇదిగోండి ఇలా టసల్స్ వేసిన, ఇలా 2 చూసిండ్రా. చాలా సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ బ్లౌజెస్ కుడితే అవుతుంది, బట్ ఏంటంటే కొంచెం ఓపిక అనేది ఒకటి ఉండాలి. ప్లస్ ఇది ఇంట్లో వేసుకునేదే కాబట్టి నేను కుట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మా జయాకి ఇచ్చాను ఒక 4 బ్లౌజులు, అవి తను కుడుతుంది. బట్ ఇది ఏంటంటే చిన్న పీసు, దీన్ని ఏం చేయాలి అనుకున్నాను. సో ఇట్లా ఆల్టరేషన్ చేసి ఒక బ్లౌజ్ కుడదాము అన్న ఉద్దేశంతో ఇలా బ్లౌజ్ కుట్టేశాను. చాలా బాగా వచ్చింది. సో ఇదండి ఆల్టరేషన్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. కానీ ఎక్సలెంట్ ఉంది, డిజైనర్ బ్లౌజ్ లాగా ఉందన్నమాట. ఇదండి చీర, ఈ చీర అనమాట యాక్చువల్లీ. సో ఇది ఎన్ని రోజులు అస్సలు దీనికి మ్యాచింగ్ లేక పక్కకు పడేసినట్టు అయిపోయింది చీరని. సో వేరే ఏ బ్లౌజ్ వేసినా పట్టు చీర బ్లౌజ్ వేసుడు అవుతుంది పింక్ కలరు. సో అందుకని దీన్ని ఎట్లైనా కుడదాము అన్న కాన్సెప్ట్తో ఇలా కుట్టా అన్నమాట. ఇది కానీ భలే కుదిరిందండి, సూపర్ కుదిరింది. ఇదిగోండి ఇవి టసల్స్. ఈ బ్లౌజ్ రావడం ఇట్లా బ్లాక్ లైన్స్ వచ్చినాయి. సూపర్ ఉంది వేసుకుంటే కూడా. సో అనుకోకుండా నేర్చుకున్నది కూడా ఇట్లా అప్పుడప్పుడు అక్కడికి వస్తుంది అనమాట. సో నిన్న కొంచెం పని చేశాను. సో ఇవాళనైతే దాదాపు 300 రూపీస్ పని చేశాను. ఒక బ్లౌజ్ కుడితే 300 కదా. సో 300 రూపీస్ పని చేశాను. సో ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాను కదా నేను కుట్టిన బ్లౌజ్. ఇదిగోండి ఇలా వచ్చింది. సో ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో సరిపోని క్లాత్తోని మేము కుట్టిన బ్లౌజ్ ఫస్ట్ టైం సూపర్ సక్సెస్ అయింది. వేసిన దీనికి ఇదిగోండి టసల్స్ కూడా పెట్టిన. బ్యాక్ ఒక కలరు, ఫ్రంట్ ఒక కలర్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ అట్లే వస్తున్నాయి కాబట్టి
సో మనం చెప్పాను కదా, మనం ఏది వేస్తే అదే ఫ్యాషన్గా ఉండాలని చెప్పేసి జస్ట్ అంటే ఈ శారీకి బ్లౌజ్ లేదు, దీనికి ఎప్పుడు అన్ని పట్టుచీరలాగా వేస్తున్నా అనమాట. సో పట్టుచీర బ్లౌజులు వేస్తున్నా. సో దీని బ్లౌజ్ దీన్ని కుడదామని చెప్పేసి లైనింగ్ కూడా మ్యాచింగ్ కాదు, ఇంట్లోన్న లైనింగ్తోనే, ఇంట్లోన్న దారాలతోనే, ఇంట్లోన్న పార్ట్ ఆఫ్ క్లాత్తోనే ఇది ఒక బ్లౌజ్ అనమాట. సో ఎలా అనిపించింది నా వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసమని. సో మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇలా ఎలా ఉందో మాత్రం కామెంట్ పెట్టండి. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. అంతకుముందు ఒకటి గ్రీన్ కలర్ చూపించిన మీకు, అది కూడా అంటే రెండు గ్రీన్ కాబట్టి మీకు ఏర్పడలేదు. ఇది కొంచెం ఫుల్ కాంట్రాస్ట్, ఒకటి పింక్ ఒకటి క్రీమ్ కాబట్టి ఈజీగా ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్స్ కూడా బార్డర్ పెద్దగా ఉందని చెప్పేసి హ్యాండ్స్ కూడా పొడుగు పెట్టాను. సో ఓకే, ఇలా ఉంది అని నేనైతే సాటిస్ఫై అయినా. ఫస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజం చెప్తున్నాను, ఇవాళ రేపు అన్ని పనులు వస్తేనే ఏదో కొంచెం గిటన్ అయ్యేటట్టుందండి లైఫ్. నిజంగా ఎన్ని ఖర్చులు ఖర్చులు ఖర్చులు. ఏదో అట్లా ఇది ఇంట్లో వేసుకునే బ్లౌజ్ కదా అని చెప్పి నేను ట్రై చేశాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, మంచి కుదిరింది. ఓకే అండి.